ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరము మీ సన్నిధిలో చేరి ఉన్నాం. మీ యొక్క అనాది సంకల్పమును, మీ యొక్క ఏర్పాటును మేము ఎరిగి ఆ రీతిగా మా జీవితాలను మార్చుకున్నట్టు ఈ సందేశం ఉపయోగపడేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఈ బైబిల్ స్టడీలో మేము ఎన్నో విషయాలు గ్రహించటకు సహాయం చేయమని వేడుకొంచు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, విలాప వాక్యములు 2వ అధ్యాయంలో ఉన్నాం మనం ప్రస్తుతానికి. మొదటి అధ్యాయం ముగించుకొని 2వ అధ్యాయంలో మనం ప్రవేశించాం గత వారం. 2వ అధ్యాయంలో కూడా మనం 8 వచనాలను చూడటం జరిగింది. అయితే ఎలాగో ఈ గ్రంథ వివరణ చూస్తున్నాం కనుక మొదటి అధ్యాయానికి విడువబడిన యెరూషలేం చూసారా? ఆ వచనం, మొదటి వచనం, మొదటి అధ్యాయం, జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను అంటే ఎవరు లేకుండా నిర్మానుష్యం అయిపోయింది. జెరూసలేం, డెజర్టెడ్ జెరూసలేం అనుకోవచ్చు. విడువబడినటువంటి ఏదైనా ఒక ఇల్లు ఉపయోగించగా పాతగా అయిపోయిందని విడిచేసి దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ఇల్లు, దాని చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలన్నీ పెరిగి, అవసరమైతే ఆ ఇంటి మిద్దె మీద నుండి కూడా ఒక పిచ్చి మొక్కలు పెరగటం, తలుపులన్నీ, కిటికీలన్నీ ఏదో నల్లగా బూజుపట్టి వర్షానికంతా పాడైపోయి, అలా భవనాలు ఎలాగైతే కనబడతాయో, గృహాలు ఎలా కనబడతాయో విడువబడిన తర్వాత, ఇక కొందరు ఏం చేశారంటే, ఎలాగో ఇందులో ఎవరు నివసించట్లేదు కదా, ఆ తలుపులు కిటికీలన్నీ తీసేసి అవసరమైతే చలిమంటన్నా వేసుకుందామని బయట వాటిని వేసుకున్నప్పుడు నల్లగా ఆ పొగ అంతా చుట్టుకొని, ఎలాగైతే ఊహించుకోండి ఆ ఊహల్లో కొద్దిసేపు, అలా యెరూషలేం పట్టణం కాల్చబడిన తర్వాత అలా విడువబడిపోయింది. అది మొదటి అధ్యాయం. విడువబడిన డెజర్టెడ్ జెరూసలేం అనుకోవచ్చు, అనాలి చెప్పాలంటే. తర్వాత 2వ అధ్యాయంలో యెరూషలేం నాశనము చేయబడిన జెరూసలేం డెస్ట్రాయిడ్, నాశనము చేయబడిన యెరూషలేం. ఎలా నాశనం చేయబడింది? 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘంతో కప్పి ఉన్నాడు. కోపం, ఈ మేఘం, ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదికి పడవేశాను. కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకం చేసుకొనకపోయాడు. ఒకటియు విడువక ప్రభు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు. మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టి ఉన్నాడు. వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు. ఆ రాజ్యమును, దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచి ఉన్నాడు. కోపావేశుడై ఇశ్రాయేలీయులకున్న ప్రతి శృంగమును ఆయన విరగొట్టి ఉన్నాడు. ఏమిటి ఇంత ఉగ్రత? మనం బైబిల్ స్టడీ కొద్ది రోజులుగా విలాప వాక్యములు చదువుతూ నేర్చుకుంటున్నాం. రోజులు బాగున్నప్పుడు దేవుణ్ణి పట్టించుకోలేదు. ఎప్పుడైతే వెళ్ళిపోయారో చెరలోనికి, దేశం పట్టబడిందో, సైన్యం రాజును వదిలేసి పారిపోయిందో,
ఎందుకు మా మీద ఇంత విపత్తు, ఇంత నాశనం వచ్చి పడింది అని అప్పుడు తెలుసుకున్నారు. దేవుడు కంచెగా ఉంటే ఆ కంచెను చేతులారా వీరే పాడు చేసుకున్నారు. దేశ సరిహద్దులను, పట్టణాలను, ప్రజలను కాపాడుతూ పోషించుచు దేవుడు ఎంతో దీర్ఘశాంతంతో, ఓపికతో, ఓర్పుతో సహించుచు వారిని కాపాడుతూ వస్తుంటే దాని విలువ తెలియలేదు. అన్ని కుటుంబాల గురించి కాదు, కానీ కొన్ని కుటుంబాలలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే తల్లిదండ్రులు పిల్లల కొరకు చాలా కష్టపడుతుంటారు. ఆ కష్టం యొక్క విలువ పిల్లలకి ఏమాత్రం అర్థం అవ్వదు. ఉదయం లేస్తానే డాడీ పాకెట్ మనీ అని అంటాడు. సరే కుమారుడే కదా ఇద్దాంలే అని ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి విలాసాలకు ఉపయోగించుకుంటూ, చెడు సహవాసం చేస్తూ, చెడు తిరుగుతూ దారి తొలగిపోయినటువంటి వారికి తన కుమారుని కొరకు నా తండ్రి ఎంత కష్టపడుతున్నాడు, రేయింబగళ్ళు కష్టపడుతూ చేస్తున్నటువంటి త్యాగం ఆ కుమారునికి అర్థం కాకుండా చివరికి అన్నిటినీ నాశనం చేస్తూ గమనించినప్పుడు తండ్రి ఇవ్వడం మానేశాడు. ఎప్పుడైతే తండ్రి ఇవ్వడం మానేస్తాడో కుమారుడు ఏ రీతిగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది? ఈ ఇప్పుడు చెప్పిన ఈ ఎగ్జాంపుల్లో, అరే మా నాన్న నాకు ఉద్దేశపూర్వకంగా ఇవ్వట్లేదు, ఇవ్వడానికైతే అవకాశం ఉంది, ఆయన దగ్గర ఉంది, కానీ నాకు ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను పాడు చేస్తున్నానని అర్థమైపోయింది. మళ్ళీ అడిగాడు, ఇవ్వట్లేదు. రెండోసారి అడిగాడు, ఇవ్వట్లేదు. 3, 4 నువ్వు ఎప్పుడు ఇచ్చిన పాకెట్ మనీ అంతా తీసుకెళ్ళి నాశనం చేస్తుంటే నీకు ఎందుకు ఇవ్వాలరా అని ఆపేశాడు. నా తండ్రి ఇవ్వట్లేదు కదా అని అక్కడ ఇక్కడ స్నేహితులను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసి అది చేసి ఇది చేసి మొత్తానికి ఇంకా డ్రగ్స్ కానీ వాటికి వీటికి అలవాటు పడిన తర్వాత ఏదో నేరం చేసాడు. ఆ తర్వాత చెరపట్టబడ్డాడు. ఇలా ఇవ్వడం మానేసినటువంటి తండ్రి, కుమారునికి ఇవ్వడం మానేసిన తండ్రి. ఊహించుకోండి, ఈ తండ్రి కుమారునికి ఇవ్వడం మానేయటం సరైనదా, సరైనది కాదా? సరైనదేనా? ఒప్పుకుంటారు? అలానే ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింటే, అలా ఇచ్చుకుంటూ పోతే ఇంకా చెడిపోయేవాడు. అంటే ఒక కుమారుని విషయంలో తండ్రి తీసుకున్న నిర్ణయం అది సరైనది అని మనకు అనిపిస్తే, విలాప వాక్యంలో చదివేటప్పుడు దేవుడు కూడా వీరి మీద ఎందుకు అంత కోపం చూపించాడు, ఉగ్రత ఎందుకు అంత వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. పాలు తేనెలు ప్రవహించే దేశం, ఎంతో సస్యశ్యామలముగా చక్కటి పంటలతో, పాడి పంటలతో ఉన్నటువంటి ఈ దేశం దేవుడు ఇంత కోపపడి దాన్ని ఎందుకు నాశనం చేశాడంటే ఆయన ఇచ్చుకుంటూ పోయాడు. దాని విలువ వీరికి అర్థం అవ్వలేదు. అన్ని కోల్పోయిన తర్వాత ఏడుస్తూ కూర్చున్నారు. దెబ్బ చాలా పడిన తర్వాత, ఎంతో పెద్ద గాయమైన తర్వాత అప్పుడు చెరలోకి వెళ్ళి ఏడుస్తున్నారు. పరిస్థితి అంతవరకు ఎందుకు తెచ్చుకున్నారు? అయ్యో దేవా, నాశనం అయిపోయింది తండ్రి మా పట్టణం అని తెలియజేస్తున్నటువంటి వాక్యమే ఈ 2వ అధ్యాయం. వింటున్నారు కదా అందరు జాగ్రత్తగా? 3వ వచనం, కోపావేశుడ ఇశ్రాయేలీయులకున్న ప్రతి శృంగమును ఆయన విరగ్గొట్టి ఉన్నాడు. శత్రువులు ఉండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసి ఉన్నాడు. శత్రువులు ఉండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? రక్షించుటకు ఆయన శక్తి గలవాడైనా నా చెయ్యి మీకు ఇక సహాయం చేయదు అని ఆపేశాడు. ఏం లాభము, ఏం ప్రయోజనం? మేలు చేస్తున్న ప్రభువును ఎప్పుడు వదులుకోవటమేనా? ఆయన విలువ మనిషికి అర్థం అవ్వదా? అదే చెప్తున్నాడు అక్కడ. ఈరోజు మనం కూడా దేవుని యొక్క కృపచేత మనము బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఆయన ఇచ్చిన వాటిని అనుభవిస్తున్నాం. ఆయన మనకు సామర్థ్యం కలుగు చేయగా
సంపాదించుకొని తింటున్నాం. నేను సంపాదిస్తున్నాను అందుకే నాకు వస్తున్నాయి అనే అభిప్రాయం రాకూడదు మనకు. మనకు ఆయన సామర్థ్యం కలుగు చేశాడు కనుక మనం సంపాదించగలుగుతున్నాం. మనకు ఆయన సామర్థ్యం కలుగు చేయకపోతే మనం సంపాదించుకోలేము. సంపాదన మనం చేయగలుగుతున్నామని మనం గొప్పవారము అని అనుకోకూడదు. బైబిల్ ప్రకారంగా ఆ సంపాదన మనకు దేవుడు కలిగించిన సామర్థ్యం. బరువులు మేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు డబ్బులు సంపాదిస్తున్నారు, ఏదో కూలీ పని అలాంటి. శరీరంలో ఉన్న బలం ఏదైతే ఉందో ఆ బలం, నేను మంచి ఆహారం తింటున్నాను కనుక నాకు బలం వచ్చింది అని అనుకుంటే, ఆ ఆహారములో నీకు బలం వచ్చే గుణం ఎవరు పెట్టాలి? దేవుడు పెట్టాలి. మనం ఎన్నో రకరకాల పండ్లు తింటాం. జామ పండు తింటే దానికి ఒక టేస్ట్ వేరు, సీతాఫలం తింటే దాని టేస్ట్ వేరు, మామిడి పండు తింటే దాని టేస్ట్ వేరు. ధాన్యాలు ఒక్కొక్క దినుసులో ధాన్యాలు లేకపోతే కూరగాయలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రుచి. అందులో ఈ రుచి ఉండాలి, ఇందులో అది ఉండాలని పెట్టింది ఎవరు? మట్టిలో ఎన్నో ఖనిజాలు లోపల ఉన్నాయి, ఇనుము వేరు, రకరకాలైనటువంటి పదార్థాలు ఎన్నో. అవి తీసేటప్పుడు దానికి గుణాలు వేరు. ఎవరు పెట్టారు అది మనకు ఆలోచన రావాలి. కాబట్టి ప్రియులారా, ఇది నా ఘనత, నా యొక్క ప్రభావం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని మనిషి అనుకొని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం మహాపాపం. అది జ్ఞాపకం చేసుకోకపోవడం అనేది, ఇవన్నీ నా వల్లనే అయ్యింది అని అనుకోవడం చాలా తప్పు. వీళ్ళు ఇలాంటి పొరపాటు చేసుకుంటూ వెళ్ళారు, చివరికి దేశమే కోల్పోయారు. చూద్దామా 2వ అధ్యాయం, అందరం చూద్దాం జాగ్రత్తగా. అంటే మనము కలిగి ఉన్న వాటిని మనం పొందుకుని ఉండాలి అని అంటే అది దేవుడిచ్చినదే అనే రుణపడే స్వభావం ఉండాలిగా, గ్రాటిట్యూడ్ ఉండాలిగా. మేలు చేసిన వారికి మనము థ్యాంక్స్ చెప్పే మనసు ఉండాలి కదా. 3వ వచనంలో, శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసి ఉన్నాడు, నఖముఖాల దహించు అగ్ని జ్వాలలు కాల్చున్నట్లు ఆయన యాకోబును కాల్చివేసి ఉన్నాడు. యాకోబుకు దేశం ఇచ్చింది ఆయనే, యాకోబుకు వాక్యం ఇచ్చింది ఆయనే, కానీ ఆ యాకోబును ఇప్పుడు ఏం చేశాడు? ఆ దేశాన్ని కాల్చివేశాడు. శత్రువు వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడి చెయ్యి చాపి ఉన్నాడు. అంటే గురి చూసి బాణం పెట్టి కొట్టాలి చూస్తాను, అట్లా గురి చూడడము, అలా వీరిని కొట్టాల్సిందే, దెబ్బ పడాల్సిందే అని కొట్టాడట. కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు. అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు. ప్రభు శత్రువు ఆయన. ఆ మాట చూసారా? ప్రభు శత్రువు ఆయన. డిసెంబర్ 31 ఇది రాయాలి, ప్రభు శత్రువు ఆయన. ఈ సంవత్సరం అంతా నా పరిస్థితి ఇదే అనుకోండి. నేనేమంటున్నానంటే, దేవుడు శత్రువు అవ్వడం మనకు మంచిది కాదు. ఎవరెవరు దేవుని శత్రువుగా చేసుకున్నారో మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను చాలా నెమ్మదిగా ఈరోజు స్లోగా చెప్తున్నాను, మీరు ఆలోచించాలని. గాడ్ షుడ్ బి అవర్ ఫ్రెండ్. దేవుడు మనకు స్నేహితుడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని స్నేహితులను పిలుచున్నాను, అంతవరకు బాగుంటుంది. మీరు నాకు స్నేహితులు కాదు, నేను మీకు శత్రువుని అన్నాడు అనుకోండి, అయిపోయింది మన జీవితం నాశనం. దేవుడు అందుబాటులో ఉన్నప్పుడే, ఆయన సమీపంగా ఉండగానే మనము ఆయన విలువను తెలుసుకోవాలి. ఆయన ఇశ్రాయేలును నిర్మూలం చేసి ఉన్నాడు, దాని నగరులన్నింటినీ నాశనం చేసి ఉన్నాడు, దాని కోటలను పాడు చేసి ఉన్నాడు. యూదా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలుగజేసి ఉన్నాడు. ఒకడు తోటను కొట్టివేయినట్లు తన ఆవరణమును ఆయన క్రూరంగా కొట్టివేసి ఉన్నాడు. లాస్ట్ వీక్లో అంటే లాస్ట్ ఎపిసోడ్లో మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. తన సమాజ స్థలమును నాశనం చేసి ఉన్నాడు. యెహోవా సియోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరవబడినట్లు చేసి ఉన్నాడు. కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసి ఉన్నాడు. ఈ రాజు వద్దు, ఈ యాజకుడు వద్దు. చెడిపోయారు. రాజు ఎందుకు వద్దనుకున్నాడు, యాజకుడు ఎందుకు వద్దనుకున్నాడు చూద్దాం. అక్కడ చాలా తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకున్నాడు. దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించాడు. రాజును ఎందుకు వద్దనుకున్నాడు? ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్ అన్నాడంట. ఈ రాజు నాకు వద్దన్నాడు.
మరి ఏం చేశాడు ఈ రాజు? ఒకసారి రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం. నేను కొందరు రాజులను చూపిస్తాను మీకు. వీళ్ళ గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం ఏంటో చూద్దాం ఒకసారి. రాజులు 2వ గ్రంథం అధ్యాయం చెప్పానా? 24 అన్నాను. 24లో కూడా వెళ్దాము. ఒకసారి 23 కూడా చూసి 24కి వెళ్దాం. 23 రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం. ఎక్కువ వచనాలు చదవాలి, మీరు గమనించండి వేగంగా. 31వ వచనం 23వ అధ్యాయం, చాప్టర్ నెంబర్ 23, రాజులు 2వ గ్రంథం, 2 Kings చాప్టర్ నెంబర్ 23 వర్స్ నెంబర్ 31. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 years వాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తెయగు హమూటల్. ఈ ఇర్మియా వేరు, ఒకే పేరున్న మరొక వ్యక్తి. ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. చాలు, పేరు గుర్తుపెట్టుకోండి. ఏ పేరు ఇతను? యెహోయాహాజ్. రాజే దేవుని దృష్టికి చెడ్డోడైతే అసలు కింగ్ పర్ఫెక్ట్ ఉండాలి కదండి ఒక దేశానికి. ఇప్పుడు ఒక దేశానికి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనే ఒక లంచగొండి, అతనే ఒక హంతకుడు, అతనే ఒక మోసగాడు, అలా ఉన్నాడు అనుకోండి దేశానికి, దేశమే బాగుపడుతుంది. ఇప్పుడు మన దేశానికి అత్యున్నతమైన స్థాయిలో ఎవరుంటే వాళ్ళు నీతి, నిజాయితీ, న్యాయం, యథార్థత ఇలాంటివన్నీ గుణాలు కలిగి ఉండాలి. దేశ ప్రజలను కాపాడాలి, మాదిరికరంగా జీవించాలి, తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి అనే గుణాలు ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను దేవుని మాట వినన్నట్లుగా దేవుని దృష్టికి చెడుతో నడిచాడు. సరే, అతను పోయాడు. ఇప్పుడు 2వ వ్యక్తిని చూద్దాం. 36వ వచనం, యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇప్పుడు ఇంకో వ్యక్తి వచ్చాడు. 37వ వచనం, 36లో పేరు కనబడుతుంది యెహోయాకీము అనే వ్యక్తి. ఇప్పుడు 37కి వద్దాం. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారంగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. ఇందాక ఒకరిని చూసాం ఫస్ట్. ఎవరు అతను? యెహోయాహాజ్. ఇప్పుడు మళ్ళీ 2వ వ్యక్తి దగ్గరికి వచ్చాం, యెహోయాకీము. సరే, ఇదంతా అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు 24వ అధ్యాయం. 24వ అధ్యాయంలో 8-9 వచనాలు చూద్దాం. యెహోయాకీను అన్నది చూసారా? యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏళ్ల వాడ యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. 9వ వచనం, అతడు తన తండ్రి చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. ఎంతమంది రాజులు చూసాం ఇప్పటి వరకు? 3. అంటే ఒకరు బాగలేరు కదా అని ఇంకొకరు కూర్చోపెడుతున్నాడు దేవుడు. ఇంకొకరు కూర్చోపెడితే అతను అలా తయారైపోయాడు. ఈ సరే ఇతను పోయాడు కదా అని 3వ వ్యక్తిని కూర్చోపెడితే ఈ 3వ వ్యక్తి అలానే తయారయ్యాడు. ఇప్పుడు ఇంకొకరు చూద్దాం. 24వ అధ్యాయం 18-19 వచనాలు, 18th and 19th. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 సంవత్సరంలో వాడు. అతడు యెరూషలేమునందు 11 సంవత్సరంలో ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా యొక్క కుమార్తె హమూటల్. యెహోయాకీము యొక్క చర్య అంతటికి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చాలా మంచి పని చేసాడని ఉందా? చెడు నడత నడిచాను. రాజే అలా అయిపోయాడు. ఇప్పుడు రాజులు ఇలా ప్రవర్తించినప్పుడు విలాప వాక్యంలో 2వ అధ్యాయంలో ఈ వచనం యొక్క భావం మీరు చెప్పండి. దేవుడు చేసింది న్యాయమా కాదా? 2వ అధ్యాయం విలాప వాక్యములు 2, 6వ వచనం. ఆ వచనంలోని చివరి భాగంలో కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసి ఉన్నాడు. కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసి ఉన్నాడు. రాజును త్రోసివేశాడంటే ఇంకా అవసరం లేదు నాకు నువ్వు అన్నాడట అక్కడ. సో ఏ మనిషి అయినా కూడా నీతి న్యాయములు తప్పి ప్రవర్తిస్తే ఆ మనిషికి ఆయుష్ కొద్ది కాలమే. ప్రస్తుతం నేను చాలా బాగున్నాను అని అనుకుంటాడు. నేను చేస్తున్న మోసాలు, నేను చేస్తున్న దుర్మార్గాలు అడ్డు అదుపు లేకపోయినా, హద్దు లేకుండా ఉన్నా నాకేమీ అవ్వట్లేదు అనే ఆలోచనతో మనిషి ముందుకు వెళ్ళిపోతుంటాడు. కానీ ఒక దినం వస్తుంది, దేవుడు
అతనిని పట్టుకున్న తర్వాత అప్పుడు అర్థమవుతుంది, అయ్యో నేను చేసింది న్యాయం కాదు కదా, అన్యాయం కదా, అందుకే నాకు శిక్ష పడుతుంది అని అప్పుడు కనువిపోయే మనుషులు కొందరు, ఆ పరిస్థితిలో కూడా కనువిప్పు కాకుండా నేను చేసింది కరెక్టేలే అనుకునే వాళ్ళు మరికొందరు. ఇప్పుడు ఈ రాజు చూడండి, ఒక రాజు అలా ప్రవర్తించాడు, నేను అలా చేయకూడదు. ఇంకో ఆయన ఇంకోలాగా చేశాడు, నేను అలా చేయకూడదు. ప్రవక్తలు చెప్తూనే ఉన్నారుగా. ఇందాక 4 రాజులు చూశారు, పేర్లు చెప్పగలరా? 4. యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. వీళ్ళందరూ ఒకే వయసులో ఉన్నటువంటి వారు వాస్తవానికి అయితే, యెహోయాకీను తప్ప. యెహోయాహాజు, యెహోయాకీము, సిద్కియా వీళ్ళందరూ బ్రదర్స్, ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు వీరు. అరే మా సోదరుని పరిస్థితి అలా అయిపోయింది, మా సోదరుని పరిస్థితి ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది ఆలోచించాలి కదా. పక్కన ఇర్మియా గారు ఉన్నారు. ఇర్మియా గారు ఉండి వీళ్ళందరికీ చెప్పారు, మీ నాన్న మంచోడే, మీరు అలా బ్రతకండి, మీ నాన్న మంచోడు, మీరు ఇలా చేయకండి. మా నాన్న మంచోడైతే మేమెందుకు మంచిగా ఉండాలి అని తీర్మానం చేసుకొని బ్రతుకుతున్నట్లున్నారు వీళ్ళు. యెహోయాహాజు, యెహోయాకీము, సిద్కియా ఈ ముగ్గురు కూడా యోషియా అనేటువంటి వ్యక్తి యొక్క కుమారులు. యోషియా గారు చాలా మంచి వ్యక్తి. ఫాదర్ ఈజ్ అ వెరీ గుడ్ మ్యాన్. ఫాదర్ వాజ్ అ వెరీ గుడ్ మ్యాన్. తండ్రి మంచోడు, పిల్లలు దారి తప్పారు అంటే వారికి అర్థం అవ్వట్లేదు. ఇక్కడ మనం యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదేదో వాక్యం బైబిల్ స్టడీకి మనం వచ్చాము వెళ్ళిపోయాము అన్న మైండ్తో మనం కూర్చోకూడదు. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. నేను నా చివరి శ్వాస వరకు దేవునికి నమ్మకంగా బ్రతకాలి. నేనే కాదు, నా బిడ్డలు కూడా అలా బ్రతకాలి, నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు అలా బ్రతకాలి అనే తీర్మానం, బలమైన తీర్మానం తీసుకోవాలి. విలాప వాక్యములు చదువుతున్నప్పుడు మన మనసులో మార్పు కలగాలి. నా పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది కదా. దేవునికి దూరం అయితే మరి ఒక దినం నా మంచి దినములు బాగున్నప్పుడు నేను దేవుణ్ణి పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడు దినములు పాడైపోయాయి, చెడిపోయాయి. ఆ రోజు నేను మాట వినంటే బాగుంటుండే కదా అని ఆ ఏడిచే స్థితిలోనికి మన జీవితం రాకూడదు, ఆ అవకాశం రాకూడదు. చూడండి, అక్కడ యాజకుని త్రోసివేశాడట. ఈ యాజకులు ఎలా తయారో చూద్దామా. ఈ యాజకులు అంటే వారి లక్షణాలు చూద్దాం. యాజకుడు అంటే అర్థం ఏంటి? మందిరంలో పరిచర్య చేసే భక్తులు, విశ్వాసులు ఎవరైనా వచ్చినప్పుడు వారికి దేవుని గురించిన మాటలు చెప్పాలి, దేవుని గురించిన విషయాలు చెప్పి వారి మార్గమును సరిచేసే విధంగా తయారవ్వాలి. అలా కాకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. అంటే ఆనాటి కాలంలో దేవుని ఉగ్రత ఎలా ఉందో హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. అంటే దేవుని ఉగ్రతను కూడబెట్టుకోవడం అంటారు. దీన్ని కూడబెట్టుకోవడం అంటే ఏంటి? తరతరాలలో యాజకులు మెల్లిమెల్లిగా దారి తప్పిపోతూ పూర్తిగా తొలగించేశారు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం. అందరు తీసారా? పేజ్ నెంబర్ 746. నేను చదువుతాను చూడండి. ఆరవ వచనం నుండి నా జనులు జ్ఞానము లేని వారై నశించున్నారు. నంబర్ 6, వర్స్ నెంబర్ 6, బుక్ ఆఫ్ హోసేయా చాప్టర్ నెంబర్ 4, వర్స్ నెంబర్ 6. నా జనులు జ్ఞానము లేని వారై నశించున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి కనుక నేను నీ కుమారులను మరుతును. యాజకుడే ధర్మశాస్త్రం మర్చిపోయాడు. అంటే యాజకుడు ధర్మశాస్త్రం మర్చిపోవడం అంటే ఏంటి? వాక్యం చెప్పే వ్యక్తి బైబిల్ మర్చిపోయాడు, చేతిలో కాదు, మనసులో, హృదయంలో. ఇంకేం చెప్తాడు? ధర్మశాస్త్రమే మర్చిపోయాడట, తన హృదయంలో లేకుండా అయిపోయిందట. ఆ ధర్మశాస్త్రం మర్చిపోయాడు కనుక ఏమి కోరుతున్నాడో 7వ వచనం చెప్తున్నాడు దేవుడు మనతో. యాజకులట తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందురు గనుక జనులు మరి అధికముగా పాపం చేయవలని వారు కోరుదురు. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించింది. దేవుని యొక్క తీర్పు చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఏం పర్లేదండి, మీరు
దేవుడు ఒక ప్రొవిజన్ పెట్టాడుగా. మీరు అందరూ లేవియాకాండం చదివారుగా, లేవియాకాండం తెలీదా మీకు అని అంటున్నారట యాజకులు. ఏముంది లేవియాకాండంలో? ఎన్ని లేవండి. పాప పరిహారార్థ బలి ఒకటి ఉంది, అపరాధ పరిహారార్థ బలి ఒకటి ఉంది. ఏమిచ్చాడు వీటన్నిటిలో? పాపం చేస్తే ఒక మేకను తీసుకురండి, పాపం చేస్తే ఒక కోడదీడును తీసుకురండి, ఏదైనా ఒక అపరాధం జరిగిందా, సరే ఒక కోడదీడు తీసుకురండి, మనం బలి ఇచ్చేద్దాం, ఏం పర్లేదు, మీరు పాపం చేయండి, అపరాధం చేయండి, ఒక మేకపిల్లను గొర్రెనో లేకపోతే కోడదూడను తీసుకొని వస్తే దాన్ని ఇక్కడ మనం వధిద్దాం. వధించినప్పుడు ఏమవుతుంది? సగం మీది సగం మాది. అంటే వీళ్ళు దేనికి అలవాటు పడ్డారు? ఫ్రీగా మాంసం దొరికితే తినుకుంటూ కూర్చుందామని. అదే చెప్తున్నాడు అక్కడ 8వ వచనం. అందరూ చూడండి అక్కడ బైబిల్లో 4వ అధ్యాయం 8 బుక్ ఆఫ్ హోసేయాలో, నా జనుల పాపములను ఆహారంగా చేసుకుంటున్నారట. మీరు పాపం చేయకుండా బాబు అని చెప్పాలి. అలా చెప్పకుండా క్రింద ఫుట్ నోట్లో ఏం రాసింది చూడండి. క్రింద ఫుట్ నోట్లో జనుల పాప పరిహార బలి మాంసమును యాజకులు తిందురు అని ఉన్నది. తెలుగులో ఒక సామెత ఉండేది, ఇప్పుడు అప్పుడప్పుడు ఉపయోగిస్తుంటారు. ముక్కలేనిదే ముక్కలేనిదే ముద్ద దిగదు. అది ఊరికే రాలేదేమో. ఈ యాజకులు దానికి అలవాటు పడిపోయారు. ఉదయం బ్రేక్ఫాస్ట్, ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ మేము ఒక దూడను డీప్ ఫ్రై చేసుకున్నామండి. మధ్యాహ్నం ఏంటి? ఈరోజు మధ్యాహ్నానికి మాకు మంచి క్రొవ్వు పట్టిన మేకపోతు దొరికింది. రాత్రికి ఏంటి? రాత్రి సంగతి రాత్రి ఆలోచిద్దాం, కానీ సాయంత్రం ఇప్పుడు స్నాక్స్ టైం, ఏం కావాలి స్నాక్స్ టైం? ఎవరో చెప్పారట పావురాలు కోళ్ళు ఉన్నాయంటే, అవేం తింటాం, అంతా వెజిటేరియన్ అన్నారట. పావురాలు కోళ్ళు ఇంకేం కావాలని అంటే మధ్యాహ్నం మేక ఏంది, సాయంత్రానికి గొర్రె కావాలన్నారట. సరే రాత్రికి ఏంటంటే సాయంత్రమే గొర్రెనో, అది ఈసారి మాకు పొట్టేలు అయితే ఇంకా చాలా బాగుంటుంది. అలా అయిపోయిందా మీరు జీవితం? అయ్యో జాగ్రత్త, ఇవి రికార్డ్ అవుతున్నాయి. ఎవరని చూసి ముందు నేనేం చెప్పానో వెనకలు ఏం చెప్పానో అన్నీ మర్చిపోయి ఆ ఒక్క బిట్ కట్ చేసి పెట్టారంటే, నేను మైక్ తీసుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మాంసమే కోరుతున్నాను, నా పేరు వేస్తే బహుశా అలాంటివి రాకుండా మనం జాగ్రత్త పడాలి. నేను చెప్తున్నానంటే ఇక్కడ జనులు మీరు పాపాలు చేయండి, బాగా బలికి గొర్రెలు మేకలు తీసుకురండి అని చెప్పుకుంటూ కూర్చున్నారంట. అసలు యాజకులు ఏం చెప్పాలి? దేవుని దృష్టిలో దోషులు కాకండి, పాపాలు చేయకండి అని చెప్పడం మానేసి ఇది ఇలాంటి పనులు చేస్తున్నారు. అలా ఇర్మియా గ్రంథం చదివితే వారు అలానే దారి తప్పిపోయారు యాజకులు అనేక మంది. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని విలాపవాక్యములు 2వ అధ్యాయంలో రాజు నాకొద్దు, యాజకులు నాకొద్దు, ఈ మందిరమే వద్దు, ప్రభువు తన బలిపీఠం విడనాడెను. అది చూడండి 2వ అధ్యాయం విలాపవాక్యములు 2వ అధ్యాయం 6వ వచనంలో, ప్రభువు తన బలిపీఠం విడనాడెను, తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకొనెను, దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను. వారు నియామక కాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి, తప్పులు చేస్తూ. నాకు ఒక విషయం అర్థమవుతుంది, మీరు కూడా ఆలోచిస్తే అర్థమవుతుంది విషయం. మనసులో దేవుడు లేకుండా పండుగ చేస్తే దేవుడు ఆ పండుగను అసహించుకుంటున్నాడు. ఆ 7వ వచనంలో అదే ఉంది అక్కడ. హృదయంలో దేవుడు లేడు, కానీ పండుగ చేస్తున్నారు. అది దేవునికి అసహ్యమైందట. అది ప్రభు తన బలిపీఠము విడనాడెను, తన పరిశుద్ధ స్థలం నందు అసహించుకొనెను, దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను. వారు నియామక కాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి. యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి. ఉత్సాహధ్వని అంటే ఏంటి? సంతోషంతో కేకలు వేస్తూ మ్యూజిక్ ప్లే చేసుకుంటూ చాలా ఉత్సాహంతో వాతావరణాన్ని నింపేశారట. అది దేవుడు కంప్లైంట్ లాగా తెలియజేస్తున్నాడు. ఇది నా దృష్టిలో ఇది అంగీకార యోగ్యం కాదంటున్నాడు అక్కడ. జనులు నియామక కాలమున చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేశారట. సియోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను, నాశనము చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనూలు సాగలాగెను. కొలనూలు సాగలాగెను. కొలనూలు సాగలాగడం అంటే కొలనూలు సాగలాగడం అంటే
ఇల్లు కట్టడానికి ఎవరైనా స్థలం తీసుకున్నారనుకోండి, మన సరిహద్దుల్లోనే కట్టాలి ఇంటిని. మన బార్డర్ దాటి పక్కింట్లో ఎవరు లేరు కదా. పక్కింటి నా ఉద్దేశం ఖాళీ స్థలం ఇంకోటి ఏదో ఉంది, మనది 200 యార్డ్సో లేకపోతే 100 యార్డ్సో ఉంది, పక్కన ఇంకో ఖాళీ స్థలం ఎవరు లేరు కదా అని చెప్పేసి ఇంకొంచెం ఒక అడుగు లోపల దూరదాంలే అనేవాళ్ళు కొందరు ఉంటారు. ఏం కాదులే, ఎప్పుడు వస్తారో చూద్దాంలే. అలా కాకుండా రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టాలంటే మీరు మా స్థలంలో కొంచెం జరిగి కట్టారు, ఇప్పుడు కూల్చండి అన్నారనుకోండి, చాలా కష్టమవుతుంది. అందుకే నిర్మాణాలు చేసేటప్పుడు ఒక దారం తీసుకొని కొలుస్తారు. మీరు గమనించే ఉంటే 4 బార్డర్స్లో ఇది ఇలా ఉండాలి అని ఇలా కొలుస్తారు చూసారా, దాన్ని కొలనూలు అంటారు బైబిల్ భాషలో. దిస్ ఇస్ కాల్డ్ కొలనూలు. కొలనూలు, నూలు అంటే ఏంటి? దారం. కొలనూలు అంటే దారంతో కొలుచుకుంటూ పోవడం. అదే చెప్తున్నాడు. దేవుడు కొలనూలు లాగాడట, సాగలాగాడట. కొలనూలు సాగలాగడం అంటే ఏంటంటే, శత్రువులు ఈ దేశంలో ఏ మూల నుండి ఏ మూల వరకు నాశనం చేయాలి అని బార్డర్స్లో పెట్టి మీరు కొట్టండి అని చెప్పేసి విడిచిపెట్టాడట. అలా కొలనూలు లాగి పెట్టాడు. నాశనము చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనూలు సాగలాగెను. ప్రహరియు ఏమేమి ఉన్నాయట కొలనూలు సాగలాగినప్పుడు? ప్రహరీ అంటే చుట్టూ గోడలు, ప్రాకారం పెద్ద పెద్ద కోట గోడలు. అయ్యో మేము పడిపోతున్నామనే దీని గురించి ఇక కొలనూలు లాగేశాడు దేవుడు అని వాటికి అర్థమైపోయి ఇదిగో అవి కూడా మూలుగుచ్చు, అవి ఏకరీతిగా క్షీణించున్నాడు. ఎంత గొప్పగా కనపడినా మేము ఇప్పుడు కూలిపోతున్నామే అనేటువంటి. పట్టణపు గవనులు భూమిలోనికి కృంగిపోయాను, దాని అడ్డగడియలను ఆయన తుత్తునీలుగా కొట్టి పాడు చేశాను. దాని రాజును అధికారులను అన్యజనులోనికి పోయి ఉన్నారు. అచ్చట వారికి ధర్మశాస్త్రం లేకపోయింది. యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు. నేను చదువుతూ పోతున్నానా లేకపోతే మీరు అర్థం చేసుకుంటున్నారా? ఇక్కడ కూర్చున్నవారు నాకు అది కూడా ఒక డౌటే. ఏందో కొలనులు అంటున్నాడు, నాశనం అంటున్నాడు అని మాత్రం అనుకోకండి. ఆ మ్యాటర్ చూడండి ఎంత బాగుంది అసలు. కొందరికి కొన్ని అలవాట్లు ఉండవు. ఏమిటంటే అది ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, అన్నీ ప్యాక్ చేసుకుంటాం. మనకు అవసరమైన బట్టలు, ఇంకా అవసరమైతే ఒక షాంపూ, సోపు, టూత్పేస్ట్, బ్రష్ అన్నీ నీట్గా ప్యాక్ చేసుకుంటాం. కానీ ప్రయాణంలో పోయేటప్పుడు మన చేతిలో బైబిల్ పట్టుకొని వెళ్ళే అలవాటు మాత్రం మనకు ఉండదు. ఏముందంటే ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లో చూసుకుంటాం. ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి, ఒక కాలంలో లేవుగా. పోనీ ఫోన్ పట్టుకొని వెళ్ళేంత మాత్రం మనం బైబిల్ తీసి చూస్తామా? ఇన్స్టాగ్రామ్ చూసినంతసేపు బైబిల్ చూడం, ఫేస్బుక్ చూసినంతసేపు మనకు బైబిల్ కనపడదు. ఆ ఫోన్లో ఉంది కదా, అవసరమైతే చదువుకుంటాం, అవసరమైతే ఆలోచిస్తే అప్పుడు చదువుతామే. కానీ అవసరం లేకున్నా కూడా సమయాన్ని గడిపేది దీంట్లో. అంటే ఎలాగైతే నిర్లక్ష్యం వహించి మనము దేవుని గ్రంథాన్ని తీసుకెళ్ళి చదువుకోవాలనే ఆలోచన లేకుండా మర్చిపోయి పక్కన పెట్టేసి వెళ్ళిపోతామో, ఇది ఒక కారణం. మనం ఎక్కడికైనా వెళ్ళిపోయేటప్పుడు బైబిల్ కూడా తీసుకొని వెళ్ళకుండా మన ప్రయాణాలు సాగేది. రెండో కారణం ఒకటి ఉంటుంది. ఇంట్లో ఏదో ప్రమాదం జరిగింది, యాక్సిడెంటో లేకపోతే ఇంకొకటి, ఉన్నపాటున ప్రాణాలు కాపాడుకోవాలి, భయంకరమైన ప్రమాదం. ఇప్పుడు అలాంటి ప్రమాదం సంభవించినప్పుడు ఉన్నపాటున బయటికి రావాలి కదా. నీళ్ళల్లో పోతున్నాము అంటే ఓడ పగిలింది, ఇప్పుడు బ్రతకాలి, కొంచెం ఈతొచ్చు, మనం ఎట్లా ఒకటి కొంచెం ఒడ్డుకు చేరుకోవడానికి ప్రాణాలతో బయటికి పోతుంటాం. ఇక్కడ ఈ విలాప వాక్యంలో 9వ వచనంలో, 2వ అధ్యాయం 9వ వచనంలో, పట్టణపు గవనులు భూమిలో కృంగిపోయాయి, దాని అడ్డగడియలు ఆయన తుత్తునిలో కొట్టి పాడు చేశాడు. ఎలా పాడు చేశాడు? శత్రువులు వచ్చారు, ఎనిమీస్, బాబిలోనియన్స్ వచ్చారు. బబులోనియన్లు వచ్చి పట్టణాన్ని పాడు చేస్తున్నారు. ఇప్పుడు పాడు చేసేటప్పుడు ఉన్న పాటన పారిపోయే అవకాశం ఉందా? ఉండండి, మీరు కొట్టడానికి వస్తే పాగితే మా లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్తామంటారు. ఆలోచించండి, శత్రువులు వచ్చారు, ఫైరింగ్ అవుతుంది. ఫైరింగ్ అంటే నా ఉద్దేశం కోట గోడలను కాల్చేస్తున్నారు, యెరూషలేము మందిరాన్ని కూల్చేస్తున్నారు. ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మొదలైంది అక్కడ. అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మొదలైనప్పుడు కాదంటే ఒక గంట ఆగుతారా ప్లీజ్, మా ఇంట్లో లగేజ్ అంతా మేము ప్యాక్ చేసుకొని వస్తాం అనే అవకాశం ఉంటుందా చెప్పండి?
ఉన్నవాడు బయటికి పరిగెత్తాలి ఇప్పుడు. అలా బయటికి పరిగెత్తుకొని పోయేసరికి నువ్వెక్కడికి పోతావురా అనుకుంటూ వచ్చి పట్టేసుకున్నారు వీళ్ళు. పట్టేసుకున్నారా లేదా? చూద్దాం. అది కొంచెం 2 పేజీలు వెనక్కి తిప్పాడు. ఇర్మియా గ్రంథం 52లో ఉంటుంది. ఇర్మియా గ్రంథం 52 9వ వచనం. వారు రాజును పట్టుకుని హమాతు దేశం నందు రిబ్లా పట్టణంలో ఉన్న బబులోను రాజు వద్దకు అతను తీసుకుని పోగా అతను అచ్చటనే సిద్కియా రాజు నాకు శిక్ష విధించాను. పట్టుకొని వెళ్ళిపోయారు. ఇలా ఉన్న పాటన పారిపోయేసరికి వారి చేతిలో ఇక ఏం లేదు. 2వ అధ్యాయం విలాప వాక్యములు 9వ వచనంలో దాని రాజును అధికారులు అన్యజనుల్లోకి పోయి ఉన్నారు, అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయాను. ఇది ఒక కారణం, ఇది ఒక రీజన్. 2వది యాజకులే తప్పిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్న మందిరంలోనే వచ్చి కూర్చోండి వాక్యం వినండి అని చెప్తుంటేనే వినేవాళ్ళు లేరు. యాజకులు దారి తప్పిపోయారు, ప్రజలు దారి తొలగిపోయారు. ఉన్న దేశంలోనే మీకు వాక్యం వినే ఆసక్తి లేకపోతే పొరుగు దేశంకి వెళ్ళి ఇంకా వాక్యం ఏమి వింటారు? ఆ కారణం కూడా దాగింది ఆ వచనంలో. అక్కడ వారికి ధర్మశాస్త్రమే లేదు, వినేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. అలా అయిపోయింది పరిస్థితి. అక్కడికి వెళ్ళిపోయారు బబులోనుకు. యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు. యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు. అలా అయిపోయింది. దేవుడు మీరు చెప్పినా మారే పరిస్థితుల్లో లేరు అనే మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఆయన మనసు ఆలోచిస్తుంది. 10వ వచనం. సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు. సాధారణంగా పెద్దలు ఉండేది దేనికి? సమస్యల వలయంలో ఉన్నప్పుడు బయటికి తీసుకురాగలిగే సామర్థ్యం పెద్దలకు మాత్రమే ఉంటుంది. పెద్దలకు మాత్రమే అనే నా పదంలో ఉద్దేశం ఏంటంటే వారి యొక్క అనుభవం. ఎందుకంటే జీవితంలో అనేక దశలు దాటుకొని వచ్చింటారు కాబట్టి ఈ సమస్యను ఎలా అధిగమించవచ్చు అనే ప్రణాళికలు, ఆలోచన వారికి ఉంటుంది కనుక ఆ సమస్య నుండి బయటికి రావడానికి అవకాశం, మార్గాన్ని వెతికి బయటికి తీసుకొస్తుంటారు. అలాంటి పెద్దలట 10వ వచనంలో ఏ మార్గము దొరక్క ఇక మేమేమీ చేయలేం అని చేతులు ఎత్తేశారట. సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందరు. నేల కూర్చొని తలల మీద బుగ్గి పోసుకుందరు. మేము ఓడిపోయాం, మా వల్ల కాదు, మా దగ్గర ఏ ఆలోచన లేదు ప్రస్తుతానికి. గోనెపట్ట కట్టుకుందరు. యెరూషలేము కన్యకలు నేల మట్టుకు తల వంచుకుందరు. మా పరిస్థితి కూడా అయిపోయింది. మా పెద్దలే నేల మీద కూర్చొని బుగ్గి పోసుకొని అలా ఉంటే మా పరిస్థితి ఏంటి అని యెరూషలేము కన్యకలు నేల మట్టుకు తల వంచుకుందరు. అయిపోయింది మా జీవితం అన్నట్లు. నా జనుల కుమారుకి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. అందుకే ఈ అధ్యాయానికి మనం పెట్టుకున్న టైటిలే నాశనము చేయబడిన యెరూషలేం. మొదటి అధ్యాయానికి విడువబడిన యెరూషలేం, డెజర్టెడ్ జెరూసలేం, జెరూసలేం డెజర్టెడ్. రెండవది డెస్ట్రాయిడ్, జెరూసలేం డెస్ట్రాయిడ్, నాశనం చేయబడినటువంటి. నా జనుల కుమారుకి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించున్నవి. నా యంత్రాంగము క్షోభిల్లుచున్నది, నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. శిశువులను, చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు. చిన్న చిన్న బిడ్డలకు ఆహారం లేక ఆ బిడ్డలు ఏమైంది అని అడుగుతుంటే వారికి సమాధానం చెప్పడానికి కూడా లేని పరిస్థితి అయిపోయిందట తల్లిదండ్రులకు. గాయమొందిన వారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షరసము ఏది అని తమ తల్లులను అడుగుచు ప్రాణం విడిచెదరట. అవి చూస్తున్నాడు ఇర్మియా గారు, ప్రత్యక్షంగా చూస్తూ మనం చదువుకుంటున్నాం. కానీ వారి యొక్క పరిస్థితి, చిన్నపిల్లలు తల్లి ఒడిలో కూర్చొని మమ్మీ అన్నం అమ్మ, తాగడానికి ఏమైనా జ్యూస్ ఉందామా, ఇప్పుడంటే మనకు బూస్ట్ హార్లిక్స్ వచ్చి ఏమైనా కొంచెం ఉంటే పెట్టమ్మా అని అడిగి 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 ఏడ్చి 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 చివరికి ఏమి దొరక్క అలానే ఒడిలోనే కన్ను మూసేశారట. అలా జరిగింది ఇదంతా 586 BC ఇన్ జెరూసలేం. ఒక పెద్ద కోట గోడ, అందులో ఇండ్లు, కుటుంబాలు, సంసారాలు.
కానీ కోట గోడ బయటంతా శత్రువులు ఉన్నారు. బయటికి వెళ్తే ప్రాణం పోతుంది, ఖడ్గంతో చంపేస్తారు. లోపల ఆ కుటుంబాలు ఎంతవరకు బ్రతకగలవు ఆలోచించండి ఒకసారి. ప్రతి ఇంట్లో ఎంతైతే సరుకుంటుందో అంతవరకు తిని బ్రతకగలరు. ఆ తర్వాత నెక్స్ట్ ఎంతవరకు బ్రతకగలరు? ఒకవేళ వారు ఉంటున్నటువంటి ఆ కోట గోడల మధ్య ఏవైనా షాప్లో, సూపర్ మార్కెట్లో అలాంటివి ఉన్నాయనుకోండి, అక్కడికి వెళ్ళి వాళ్ళు డబ్బులు ఇచ్చి అంతవరకు కొనుక్కోవచ్చు. అందరూ కొనేసిన తర్వాత సూపర్ మార్కెట్ ఏమవుతుంది? ఖాళీ అవుతుంది. ఎంతకాలం తింటారు? కొద్ది కాలం తింటారు. ఆ తర్వాత బయట ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు? కరెంటు కట్ చేశారు అనుకుందాం. నీళ్లు ఆన్ అవ్వాలంటే నీళ్లు మన ఇంట్లో రావాలంటే మోటార్ ఆన్ అవ్వాలి. కరెంటే లేదు, మోటార్ ఎలా ఆన్ చేస్తాం? అసంభవం, సాధ్యమవుతుంది. అటు నీళ్లు లేక, ఆహారం లేక, గొంతు ఎండిపోయి, పేగులు ఎండిపోయి, ఆకలికి అలమటించి చివరికి తల్లి ఒడిలోనే అలా ప్రాణం వదిలేసిన చంటి బిడ్డలను ఇర్మియా గారు చూస్తున్నారు. శిశువులను, చంటి బిడ్డలను పట్టణం వీధులలో మూర్ఛిల్లెదరు. గాయమొందిన వారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము, ద్రాక్షరసము ఏది అని తమ తల్లులను అడుగుచు ప్రాణం విడిచెదరు. దేవునిని వెంబడించకపోవటం వలన, సరే మీకు నేను ఎలాగో అవసరం లేదు కాబట్టి నేను ఇచ్చు వాటితో మీకేం అవసరం? అంతే కదా. దేవుడే వద్దనుకున్నారు. దేవుడు వద్దు, కానీ దేవుడు ఇచ్చేవన్నీ కావాలంటే ఇలా చెప్తే మనకు అర్థం కాదు. కానీ ఎక్కడో పురుషుడు కష్టపడుతున్నాడు, కానీ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలు, భార్య తనను భర్తగా గౌరవించట్లేదు. పిల్లలైతే డాడీ ఎలా ఉన్నావు అని ఒక్కసారి కూడా పలకరింపలేదు. అందరూ వదిలేశారు. ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, కుటుంబాలు పట్టించుకోవట్లేదు. సరే ఏదో బిజీగా ఉన్నారులే అని 1 రోజు, 2 రోజులు, సంవత్సరం అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, 3 అయిపోయింది. ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. తలుపు తీసిన తర్వాత డాడీ వచ్చాడు అని పిల్లలు వెళ్ళి ఆయనను హత్తుకొని సంతోషంగా ఎగ్జైట్మెంట్తో దగ్గర తీసుకుంటే బాగుంటుందా? డోర్ తీసిన తర్వాత ఎవరు మీరు అన్నారు. అక్కడ ఎవరు మీరు అనగానే ఇంకా పరిస్థితి ఏమవుతుంది? సరే మీకంటే తెలియదురా, మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు నేను వెళ్ళాను, మీ మమ్మీ ఉంటే పిలువ అన్నాడు. అక్కడ ఆవిడ రాగానే మా ఆయన వచ్చాడు, ఆయన చాలా సంతోషంగా స్వీకరిస్తుంది అని ఈయన అనుకున్నాడు. అయితే ఆవిడ తలుపు తీయగానే ఈవిడ కూడా చూసి ఎవరంటే ఎందుకు వచ్చారు అనేది అక్కడ పరిస్థితి. తమాష గంటనే అడుగు వేస్తున్నాడు లోపలికి. తమాష గంటలో ఎవరికి అడుగు వేస్తున్న లోపలికి వేసేసరికి అందరూ ముగ్గురు కలిసి ఒక రాడ్ తీసుకునేది కొట్టి చంపేసి, కొట్టి చంపడం అంటే నా ఉద్దేశం దెబ్బలు తగిలి చివరికి ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయిపోయింది. గాయాలు బాగా చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు డ్యూటీకి. ఎక్కడికి మొన్నటి వరకు ఏం చేశాడు? ఇంటికి సరుకులు పంపిస్తూ, అంటే మనీ పంపిస్తూ, బ్యాంక్లో మనీ వేస్తూ ఫ్యామిలీకి అంతా చేసుకుంటాడు. ఇంత దెబ్బ తగిలిన తర్వాత ఈసారి ఆయన సప్లై చేస్తాడా, సప్లై ఆపేస్తాడా? మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. ఇచ్చుకుంటూ పోవడం బాగుంటుందా? దేవునితో వీళ్ళు చేసిండేది అదే. ఆయన ఇచ్చే వర్షం అనుభవించారు, ఆయన ఇచ్చే పాడి పంట అనుభవించారు, పాలు తేనెలు ప్రవహించి వీటన్నిటినీ ఆయన చేత అన్నీ పొందుకొని, ఆయన చేత భద్రతను కూడా పొందుకొని చివరికి దేవుడు వద్దు అనేసారు. సరే నన్ను ఎలాగో వద్దన్నారు, నా రక్షణ, నా కాపుదల, నా భద్రత అన్నిటిని నేను విడిచిపెట్టేస్తున్నాను, వదిలేస్తున్నాను, మీ బ్రతుకు మీరు బ్రతుకుకోండి అన్నాడు. ఎప్పుడైతే ఆయన భద్రతను తీసేశాడో బయట నుంచి ఎవరు వచ్చారు? బబులోనీయులు వచ్చారు. రాగానే వీరు బ్రతుకులు విచ్ఛిన్నమైపోయాయి, నాశనం అయిపోయాయి. చూద్దాం. అసలు 12వ వచనం మన గుండెను కరిగించేయాలి. అసలు పిల్లలకు భోజనం పెట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. అడుగుతున్నారట, అన్నము, ద్రాక్షారసము ఏది అని తమ తల్లులను అడుగుచు ప్రాణం విడిచారట. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును, దేనితో నిన్ను సాటి చేయుదును?
సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది. నిన్ను స్వస్థపరచగలవాడెవడు? నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములు నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి, త్రోవ తప్పించి దర్శనములు చూచిన వారైరి. 14వ వచనం మనం ఆగుదాం ఇక్కడ ఒక మాట. నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. దర్శనాలు లేవు, దేవుని మాట లేదు, ఏమీ లేదు. వచ్చి ప్రజలతో నాకు దేవుడు ఈ మాట చెప్పాడు, నాకు దేవుడు ఈ విధంగా తెలియజేశాడు. ఆ మధ్యకాలంలో మన క్రైస్తవుల్లోనే ఎలక్షన్స్, ఆంధ్రప్రదేశ్, ఈ తెలంగాణ ఈ ప్రాంతాల్లో ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఇదిగో రాబోయే ఎలక్షన్స్లో నాకు చాలా బాగా కనపడింది, ఫ్యాన్ గిర్రమని తిరగడం నేను చూశాను, ఫ్యాన్ తిరుగుతూ ఉండటం, ఇవన్నీ నాకు కనపడ్డాయి. ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ తిరగటం, తెలంగాణలో కారు దూసుకెళ్ళటం, ఇవన్నీ నాకు చాలా కనపడ్డాయని మహాసభల్లో, పెద్ద పెద్ద సభల్లో ఒక క్రైస్తవ సేవకుడే అలా ప్రకటించేశాడు. ఎలక్షన్స్కి ఇంకా జరుగుతున్నాయి అవి ఏర్పాట్లు, ఇంకా ఎన్నికలు ఓట్లు వేసారో లేదో తెలియదు, ఆ టైంకి రిజల్ట్ కూడా రాలేదు అన్నట్లుగానే అయ్యింది. ఫ్యాన్ ఎగిరిపోయి చెత్తకుండలో పడింది అంటే నా ఉద్దేశం, రిజల్ట్ పాజిటివ్గా రాలేదు. కార్ ఏమో వర్క్షాప్కి వెళ్ళింది. అంటే దేవుని పేరు చెప్పి వ్యర్థ దర్శనములు చెప్పేవారు ఆనాడు విలాపవాక్యంలో మాత్రమే, ఆనాటి తరంలో మాత్రమే కాదు, ఈనాటి తరంలో కూడా ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు. మనకెందుకంటే మనకు దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క తీర్పు, ఆయన యొక్క ప్రేమ, ఆయన అనురాగం, ఇవి చెప్పుకోవడానికి జీవితం సరిపోదు. వ్యర్థమైనవన్నీ చేయటం ఎందుకు? నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై. ఇలాంటి వ్యర్థ దర్శనములు చూసి చెప్పే వారి వద్దకే అనేక మంది తండోపతండాలుగా తరలిపోతుంటారు. ఒకసారి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం చూద్దాం. ఇర్మియా గ్రంథం 23. దేవుడు చాలా ఓపెన్గా చెప్పేస్తున్నాడు, నేను వాళ్ళను పంపలేదు, నేను వారిని పంపకుండా నా పేరు చెప్పొస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 23. అందరు తీశారా? బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ నెంబర్ 23 వర్స్ నెంబర్ 21, 21వ వచనం నుండి. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చేదరు. నేను వీళ్ళని పంపలేదు, అయినా మేము అని వస్తున్నారట ముందుకు. వారు నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చేదరు. నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించేదారు. నేను అసలు వారితో ఏమీ చెప్పలేదు, కానీ నా పేరు చెప్పి ప్రకటిస్తున్నారు. దేవుని పేరును ఉపయోగించి అలా అబద్ధాలు చెప్పడానికి మనసు ఎలా వస్తుంది? అంటే మనుషుల మెప్పు పొందడానికి ఏదైనా చెప్పుకుంటూ పోవడమేనా? నేను వారితో మాట్లాడకుండాను వారు ప్రకటించేదారు. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గంను విడిచిపెట్టున్నట్లు వారిని త్రిప్పియుందురు. అసలు నా ప్రవక్తలు, నా సేవకులకు ఉండవలసిన లక్షణం ఏంటి? నా మాటలు ప్రకటించాలి, నా ప్రజలకు తెలియజేయాలి. ఏమని తెలియజేయాలి? మీ దుష్క్రియలు ఆపండి చాలు. చేసిన పాపాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, మీ మనసులో ఆలోచించినటువంటి చెడుతనం ఎప్పుడు ఆపుతారు? ఇంక ఆపరా అని చెప్పాలట. అక్కడ ఉన్నది వాక్యం చూడండి ఏముందో.
దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పి ఉందురు. ఇదే యెహోవా వాక్కు. నేను సమీపం నుండి దేవుడను మాత్రమేనా, దూరం నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగలవాడు ఎవడైనా గలడా? ఏం మాటలు ఇవి! నేను చూడకుండా ఎవరైనా తమను తాము దాచిపెట్టుకోగలరు? ఎవరు చూడట్లేదులే, నేను పాపం చేయట్లేను అనుకుంటే, ఎవరు నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశంలో ఏందంతటా నున్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. అమ్మ, ఎవరెవరు అబద్ధాలు చెప్తున్నారు నా పేరు ఉపయోగించి అనేది ఆయన రాసి పెట్టుకుంటున్నాడట. ఆయన గమనిస్తున్నాడు, జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. నేను చెప్పకపోయినా చెప్పడానికి వాళ్ళకి నోరు ఎలా వచ్చింది, ఎలా అడుగు ముందుకు వేస్తున్నారు. నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. ఇక ఎప్పటి వరకు ఇలాగన జరుగుతుంటును? ఇంకా ఎంతకాలం జరుగుతుంది? మోసం చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా? వాళ్ళు దుష్క్రియలు చేయకుండా మనుషులను తిప్పాలి కదా. విలాపవాక్యంలోకి వెళ్ళిపోదామా? ఇవన్నీ చెబుతూ విలాపవాక్యములు 2వ అధ్యాయంలో ఈ మాట అంటున్నాడు ఆయన. విలాపవాక్యములు 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం ఏముంది? నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నిరర్ధకం అవి, అర్థం పర్థం లేని మాటలు. అప్పుడు కోపం వస్తుంటారు, ఏం మాట్లాడుతున్నావు అర్థం పర్థం లేకుండా. మనం ఎలాగైతే అంటామో అర్థం పర్థం లేకుండా, దేవుడు కూడా నా పేరు చెప్పి మీరు ఎందుకు ఇలా అబద్ధాలు మాట్లాడుతున్నారు? నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములు నీకు వెల్లడి చేయలేదు. విలాపవాక్యముల కాలానికి చెర అంటే బబులోను. ఈ కాలంలో చెర అంటే ఏమిటి? సాతాను బంధకాలు. మీరు పాపం చేస్తే నరకానికి వెళ్తారు, అది చెర. మళ్ళీ తిరిగి రాలేరు అక్కడి నుంచి. ఆ నరకంలో నుండి పరలోకానికి మనం రావాలి. క్రాస్, CROSS, మంచి పేరు. రోడ్డు ఇటువైపు నుంచి అటువైపు దాటాలనుకోండి, మనం సాధారణంగా మనం తెలుగులో మాట్లాడే వారం అయినప్పటికీ, రోడ్డు ఫ్రీగా ఉంది, క్రాస్ చేద్దాం పదండి అంటారు. దాటుదాం పదండి. మనము దాటేదమా అన్నారు ఎవరు కూడా. నిలబడి రోడ్డుకి ఇటువైపు నిలబడి, ఇప్పుడు రహదారి నిర్మానుష్యముగా ఉన్నది, మనమందరము రహదారి దాటుదామా అవతలికి? అంత స్పష్టమైన తెలుగు ఎవరు మాట్లాడతారు చెప్పండి? ఎవరు మాట్లాడతారు ఈ కాలంలో? ఎవరు మాట్లాడారు? ఖాళీ క్రాస్ చేద్దామని అంటే దాటడం అనేది ఉంది చూసారా? దాటుకోవటం. యేసు ప్రభు సిలువ మీద బలైనటువంటి ఆ చెక్క సిలువ, దానిని ఇంగ్లీష్లో క్రాస్ అని పిలుస్తామా? వాట్ ఈస్ దట్ క్రాస్? అగ్నిలో పడకుండా ఒక క్షేమకరమైన స్థలానికి మనకు వంతెనలాగా ఉన్నటువంటిదే యేసు ప్రభు యొక్క సిలువ త్యాగం. వి క్రాస్డ్ by seeing the cross. What is there on the cross? The one who has helped us to cross hell to heaven. ఆయన మనల్ని చేయి పట్టుకొని నరకంలో నుండి జీవంలోనికి, నిత్య శిక్షలో నుండి నిత్య జీవంలోనికి అలా దాటించాడు. చూద్దాం అక్కడ. సేవకులకు, కుటుంబ పెద్దలకు, సంఘ పెద్దలకు, క్రైస్తవులకు అందరికీ ఉండవలసిన లక్షణం ఒకటి చెప్తున్నాడు అక్కడ 14వ వచనంలో. నేను అక్కడ ఆగాను అదే పనిగా. మీరు దాని గురించి పైపైన చూడకూడదు, సంగతులను పైపైన చూడకూడదని 14వ వచనం దగ్గర మళ్ళీ ఆగాను. ఏముంది అక్కడ? నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పాలి కదా. చిన్నబిడ్డలు ఇప్పుడు కొద్ది రోజులు స్కూల్కి వెళ్ళిపోతారు, ఇక్కడ తిరుగుతున్న చిన్న పిల్లలు. టీచర్లు నేర్పిస్తారు ABCD అని. ఏ రాశాడు కానీ పలికేది మాత్రం B అంటున్నాడు. ఇప్పుడు ఏ టైంలో సరి చేయాలి? అప్పుడు నేర్చుకుంటున్న టైంలోనే నేర్పించాలి.
ఏం పర్లేదు నాన్న, ఏనే బి, బీనే సి, సీనే డి అనుకుంటూ వాడికి తప్పులు నేర్పించుకుంటూ పోయామనుకోండి, నేను అప్పుడే నేర్చేసుకున్నాను, ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. ఆ స్మైల్ ఇచ్చినందుకు మనము చాలా సంతోషంలో ఉండిపోయి ఎస్ వెరీ గుడ్ అన్నామనుకోండి, కష్టమైపోతుంది. అది వాడి చదువు కష్టం. వాడు సరైనది నేర్చుకోవాలంటే కష్టమైనా కూడా వాడిని ఇటువైపు తిప్పాలి, ఆ బిడ్డని ఇటువైపు తిప్పాలి. అది చెప్తున్నాడు అక్కడ, నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములు నీకు వెల్లడి చేయలేదు. తప్పు చేస్తున్నా సహించే పరిస్థితి ఉండకూడదు మనకు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారే. వారు వ్యర్థమైన ఉపదేశములు, పనికిరాని ఉపదేశములు. అంటే కొన్ని వాక్యాలు వినేటప్పుడు బైబిల్లో ఉన్న వాక్యం కంటే మనకు పిటకథలు ఎక్కువ వినపడుతుంటాయి కొన్ని చోట్ల. అప్పుడప్పుడు పిటకథలు చెప్పుకోవడానికి మనకు ఎన్నో ఉన్నాయి బయట. అవసరమైతే మనమే కథ చెప్తాం రండి అంటే ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చి కూర్చొని వినొచ్చు. కానీ మందిరాలను పిట్టకథలు చెప్పుకునే స్థితిలో తీసుకురాకూడదు. ఏదో ఉపమానం కొరకు, ఏదో అవసరం కొరకు అప్పుడప్పుడు ఉపయోగించుకుంటే అయిపోయి, కానీ ఎప్పుడు ఇంక అదే చెప్పుకుంటూ దేవుని భయం లేకుండా పోతే కష్టం. వారు నీ దోషములు నీకు వెల్లడి చేయలేదు. వ్యర్థమైన ఉపదేశాలు పొందినవి. ఉపదేశాల్లో అవసరమయ్యే ఉపదేశాలు, పనికిరాని ఉపదేశాలు. త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారే. త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారే. త్రోవ తప్పించు, మంచి మార్గంలో కాకుండా దారి తొలగింపజేసి దర్శనాలు చూసి చెప్పారు. త్రోవను వెళ్ళు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టేది. యెరూషలేం పరిస్థితిని చూసి బాగైందిలే ఈ పట్టణానికి అని అంటున్నారట. వారు యెరూషలేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణంలో గురించి అయినా చెప్పి, ఈ పట్టణమేనా ఇదిగో పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణంలో గురించి అయినా చెప్పి. పట్టణం ఏమైంది ఇప్పుడు? దీవించబడిందా, శపించబడిందా? 15వ వచనం మరొకసారి చూడండి అందరూ. ఇది చెప్పి నేను ముగిస్తాను. త్రోవను వెళ్ళు వారందరూ నిన్ను చూసి చప్పట్లు కొట్టేదారు. యెరూషలేము కలిగిన నాశనాన్ని చూసి. వారు యెరూషలేము కుమారిని చూసి ఇలా అంటున్నారట, పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణమును గూర్చి అని చెప్పి అని అనుకొనొచ్చు గేలి చేసి తల ఊచెదరు. నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరచెదరు. వారు ఎగతాళి చేసి పండ్లు గురుగుచు దాన్ని మృంగివేసి ఉన్నాము. ఇదే కదా మనం కనిపెట్టిన దినం, ఇదే కదా, దీని కొరకే కదా, ఈ దినం కొరకే కదా మనం ఎదురు చూసింది అని ఎగతాళి చేయడం ప్రారంభించారట. అది తటస్థించండి, దాన్ని మనం చూచి ఉన్నాము అని అనుకునేదారు. యెహోవా తాను యోచించిన కార్యము ముగించి ఉన్నాడు. పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు. సరే, ఇప్పుడు చూద్దాం. ఒక 5-10 నిమిషాలు తీసుకుంటాను. ఇప్పుడే ముగిస్తానని మళ్ళీ 5-10 నిమిషాలు అంటాడు ఏంటి? విందాంలేండి, కొంచెం బాగుంటుంది. అందరు చూడండి, 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం. త్రోవను వెళ్ళు వారందరూ నిన్ను చూసి చప్పట్లు కొట్టారు. ఈ నాశనం బాగా జరిగిందిలే అని చప్పట్లు కొట్టారండి. వెరీ గుడ్, బాగైంది. నాశనం అయితే చప్పట్లు కొట్టడం మంచిదా? బాధపడాలి కదా. వారు యెరూషలేము కుమారుని చూసి ఇలా అంటున్నారట, పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణం గురించి అని చెప్పి, ఈ పట్టణం గురించైనా ఇంత గొప్ప పట్టణం ఇది అని చెప్పుకొని అనుకుని గేలి చేసి తల ఊచెదరు. నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరచెదరు. వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు, అమ్మయ్య దీన్ని మింగివేసాంలే, యెరూషలేం ఇంకా మింగేసాం అని అనుకుంటున్నారట. ఇదే కదా మనం కనిపెట్టిన దినం, ఈ దినమే కదా మనం ఎదురు చూస్తుంది. ఎలాగైనా యెరూషలేంను కొట్టాలి, కొట్టేసాం, అయిపోయింది, మనం అనుకున్నది సాధించామన్నారు. అది తటస్థించండి, దాన్ని మనం చూచి ఉన్నాం అని అనుకుంటారట. అది జరిగినప్పుడు యెహోవా తాను యోచించిన కార్యము ముగించి ఉన్నాడు. దేవుడు తలపెట్టిన కార్యం ఇంతటితో సమాప్తం అని చెప్తున్నాడు అక్కడ. ఇది చూస్తుంటే నాకు ఒక వచనం గుర్తొస్తుంది. ఇర్మియా గ్రంథం 22, కీర్తన గ్రంథం 22, సామ్ నంబర్ 22.
7వ వచనం చూద్దాం. నన్ను చూచి వారందరూ, చాలా బాగుంటుంది వినండి జాగ్రత్త, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించున్నారు. యెరూషలేం పరిస్థితి అలా ఉంది అక్కడ. ఇర్మియా గ్రంథము, విలాప వాక్యాలు. నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరూ. దారిన పోయే వాళ్ళందరూ ఆ యెరూషలేం పట్టణాన్ని చూసి, ఇదే కదా పరిపూర్ణ సౌందర్యం గల పట్టణం అని మేము అనుకున్నాము, దీని పరిస్థితి ఇప్పుడు ఇట్లా అయిపోయింది అని చప్పట్లు కొడుతున్నారట. మేము అనుకున్న దాన్ని మేము సాధించాంలే అని అనుకుంటున్నారట. దాని సౌందర్యం అంతా పోయేసిందట. చివరికి 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 53, యెషయా గ్రంథం 53 అధ్యాయం మొత్తం ఇంటికి వెళ్ళి చదవండి. నేను చదువుతున్నాను 2వ వచనంలోని మధ్యలో నుండి. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అసలు యెరూషలేం పరిస్థితి విలాపవాక్యంలో ఏమైంది? దీవించబడిన పట్టణంగా కనబడుతుందా? విలాపవాక్యంలో శపించబడిన పట్టణంగా కనబడుతుందా? కర్స్, శాపం. శపించబడిన పట్టణంగా దేవుని ఉగ్రత మొత్తం ఆ పట్టణం మీద పడేసరికి ఇదిగో అది శాపంతో నిండుకుపోయింది. అలా నిండిపోయిన పట్టణాన్ని జనులు చూసి విలాపవాక్యంలో ఏం చేస్తున్నారట? ఇదిగో తలలు ఊచుచు, ఈ దినమే కదా మేము చూడాలనుకున్నది అంటున్నారట. మీరు బాగా ఆలోచించారు. నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతున్నాయో లేదో నాకు పెద్ద డౌట్ వస్తుంటుంది ఒక్కొక్కసారి. 8:30 ఏంది బాబా పంపలేదు కూర్చోబెట్టి చెప్తున్నాడు అనుకుంటారు అనిపిస్తుంది. అందరి గురించి కాదులేండి, కొందరిది అలా అనిపిస్తుంటుంది నాకు. అలా అనిపించకపోతే సంతోషం, అది నా తప్పే. ఓకే రైట్. ఏముంది చూడండి విలాపవాక్యాలు 2వ అధ్యాయంలో. ఇదే కదా మనము కనిపెట్టిన దినం, రావలసిన నాశనం వచ్చింది కదా. యెహోవా తాను యోచించిన కార్యం ముగించి ఉన్నాడు. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? యెషయా గ్రంథం 53 నుంచి విలాపవాక్యం 2కి వచ్చాం. మళ్ళీ యెషయా గ్రంథం 53 తీసి పెట్టుకోండి, వెంటనే క్లోజ్ చేయకండి. 5వ వచనం 53:5, యెషయా గ్రంథం 53:5. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ నెంబర్ 53 వర్స్ నెంబర్ 5. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఇంకా ఈ అధ్యాయం అంతా మీకు అర్థమైండేది. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? యేసు ప్రభు. మరి యేసు ప్రభు యెరూషలేం అనే పట్టణం వద్ద బయట సిలువ మీద వేలాడదీయబడినప్పుడు ప్రభువుని చూసి జనులు ఏమనుకుంటున్నారో ఒక్కసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27, గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 27. విలాపవాక్యాల నుండి మన ప్రయాణం ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి. ఇక్కడ ఆ శాపమంతా పట్టణం మీద పడింది. పట్టణము మరి నాశనం చేయబడి, ఈ దినం కొరకే కదా మేము ఎదురు చూసింది అని అనుకుంటున్నారట విలాపవాక్యంలో. మత్తయి సువార్త 27 35వ వచనం నుండి చదువుతున్నాను. 35. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునేది. అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరం వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడం వైపున ఒకడును 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. అయిపోయింది, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇప్పుడు మనకేదో విలాపవాక్యంలో ఉన్న పాయింట్ ఇక్కడ టచ్ అవుతున్నట్లు అనిపిస్తుంది చూడండి. ఇక్కడ 39వ వచనం నుండి, ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వారిని నమ్ముదుము
అని ఏం చేస్తున్నారట, పరిపూర్ణ సౌందర్యం గల పట్టణం అని చెప్పుకున్నాం కదా యెరూషలేము. చూసారా ఏమైపోయింది యెరూషలేము? కానీ అప్పుడు యెరూషలేమును చూసి ఆనాడు తలలు ఊచారు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత స్వరూపమైన సొగసైన లేకుండా ఆ శాపమంతటిని ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? యేసు ప్రభు తీసుకున్నప్పుడు ఈ శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఏ రీతిగా ఎదురు చూశారంటే, ఇదిగో ఈ దినం కొరకే కదా మేము చూసిండేది, ఈయన సిలువ మీద చనిపోతే ఇంతటితో ఇతని సమాప్తమైందని మేము అనుకోవాలి అని అనుకున్నట్లుగా ఎదురు చూశారు. అక్కడ అది చూడండి 39వ వచనం. ఆ మార్గంలో వెళ్ళుచుండిన వారు ప్రభు సిలువ మీద వేలాడుతుంటే ఏం చేస్తున్నారట? తలలూచుచు. ఇదే కదా మనం అనుకున్నది. చూసారా ఇతను మమ్మల్ని రక్షిస్తాడట. యెరూషలేం గురించి విలాపవాక్యంలో అలానే అనుకున్నారు. భూమి మీద పరిపూర్ణ సౌందర్యం, ఇంత గొప్ప పట్టణం అని వాళ్ళు అనుకున్నారు. ఆనాడు శాపం యెరూషలేం పట్టణం మీద పడింది. ఇదిగో క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అదేమో ఒక సాదృశ్యంగా కనబడుతుంటే, భూలోక ప్రజల శాపమంతటినీ ఎవరు మోయవలసి వచ్చింది? ఇక్కడ యేసు ప్రభు మోయవలసి వచ్చింది. మార్క్స్ వార్త 15వ అధ్యాయం. మార్క్స్ వార్త 15, 27, 29, 30 వచనాలు. గాస్పల్ ఆఫ్ మార్క్ చాప్టర్ నెంబర్ 15 వర్స్ నెంబర్ 27 to 30. మరియు కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గంలో వెళ్ళుచున్న వారు తమ తలలూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినంలో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పానని దూషించిరి. ఒకనాడు యెరూషలేము పట్టణంను చూసి అనిలు అనుకున్నారు. విలాపవాక్యము 2వ అధ్యాయానికి రండి. వీటిని మనసులో పెట్టుకొని విలాపవాక్యం 2వ అధ్యాయంలో యెరూషలేము పట్టణాన్ని చూసి ఏమనుకున్నారు ప్రియులారా? ఎన్నో వచనం? 16వ వచనం, 15, 16 వచనాలు. ఇదిగో త్రోవను వెళ్ళు వారందరూ నిన్ను చూసి చప్పట్లు కొడుతున్నారు. వారు యెరూషలేము కుమారుని చూసి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణం అన్నారు. సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరం అని చెప్పారే. జనులు ఈ పట్టణం గురించి అయినా చెప్పి అని అనుకునొచ్చు గేలి చేసి తల ఊచెదరు. అలా సమస్త మానవాళి శాపం క్రొత్త నిబంధనలు యేసు ప్రభు మీద పడినప్పుడు గలతీ పత్రిక 3వ అధ్యాయంలో యేసు ప్రభు మోసిన ఈ పాపములన్నిటినీ ఏ పదంతో ఉపయోగిస్తున్నాడో ఒకసారి గలతీ పత్రిక 3వ అధ్యాయం. గలేషియన్స్ చాప్టర్ నెంబర్ 3 వర్స్ నెంబర్ 14లోని చివరి మాట, 14వ వచనంలోని చివరి మాట, క్రీస్తు మన కోసము శాపమై అని క్రింద ఫుట్నోట్లో యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఏమయ్యారట? శాపగ్రాహి అయి అని శాపగ్రాహి అయ్యాడు. శాపం పట్టణం మీద పడి తగలబడింది. ఎంత గొప్ప పట్టణం అవ్వా అని అనుకున్నారు. అయితే కాలం మారిన తర్వాత ఏం జరిగింది? ఇదిగో మళ్ళీ తిరిగి యెరూషలేము కట్టబడింది. అలానే యేసు ప్రభు కూడా ఆ క్షణాన, ఆ సమయంలో సిలువ మీద వేలాడదీయబడిన తిరిగి 3వ దినాన లేచి మళ్ళీ విజయోత్సవంతో నిలబడ్డాడు. ఇది మనం ఆలోచించాలి ప్రియులారా. ఇంతటితో ఈరోజు సందేశాన్ని ముగిస్తున్నాను. మిగిలిన విషయాలను తర్వాత బైబిల్ స్టడీలో మనం ధ్యానిద్దాం. అంతొకసారిలో చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవా, పరిశుద్ధుని మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. నా తండ్రి, శత్రువులు చూసి గేలి చేసి అవమానపరిచారు. అయితే యెరూషలేము ప్రజలు చేసిన పాపాలకు ఆ పట్టణంలో పరిస్థితి ఆ రీతిగా మారింది. అది పాత నిబంధన. కానీ మీ ప్రేమ మా ఎడల అత్యధికముగా మారి నా తండ్రి, మేము పొందవలసిన శ్రమను, మేము పొందవలసిన శిక్షను మా మీద నుండి తొలగించి మా మీద ఉన్న శాపమును యేసు ప్రభువు మీద మీరు మోపి మమ్మల్ని తప్పించారు. ఆయన శాపగ్రాహిగా స్వరూపమైన సొగసైన లేకుండా మారిపోయాడు. తలలూచుచు ఇతను మమ్మల్ని రక్షిస్తాడట. చేతనైతే ఆయనను తాను రక్షించుకున్నామని
గేలి చేసినట్లుగా ఆయన పరిస్థితి సులువు మీద మారిపోయింది. అయినప్పటికీ నా తండ్రి తిరిగి 3వ దినాన ప్రభువు లేచి ఉన్నట్లుగా మేము నా ప్రభువా యేసు ప్రభువును మాదిరిగా తీసుకొని మీ వైపుకు మేము తిరిగినట్లయితే మేము శాపంలో నుండి మీ చేత దీవించబడి రక్షణలోకి నడిపించబడతామని మేము తెలుసుకునేలాగా మా మనోనేత్రములు తిరుగుమని వేడుకొంచి మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు పెట్టడికి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.